హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్, టూ కాన్సెప్ట్స్ చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రోమన్ నెంబర్ టు నార్మల్ నెంబర్. ఇది గతంలో మీకు ఎన్టీపీసీలో అడిగిన ప్రశ్న. ఒక రోమన్ నెంబర్ ఇచ్చి ఆ రోమన్ నెంబర్కి సమానమైన నార్మల్ నెంబర్ రాయమని. సో వాటికి సంబంధించి మనం ఎలా ఒక రోమన్ నెంబర్ ఇస్తే ఆ రోమన్ నెంబర్ నుంచి నార్మల్ నెంబర్ ఎలా రాయాలో అది బ్రీఫ్గా అది చూద్దాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఈరోజు మనకి అది. రోమన్ నెంబర్స్లో కొన్ని మీకు తెలిసే ఉంటాయి బహుశా. ఐ అంటే దిస్ ఈజ్ 1, నెక్స్ట్ వి ఇది 5, ఇది నెక్స్ట్ రోమన్ లెటర్ 10, నెక్స్ట్ ఇది ఎల్. ఎల్ స్టాండ్స్ ఫర్ 50. ఎల్ అంటే 50. నెక్స్ట్ సి. సి అంటే 100. నెక్స్ట్ డి. డి అంటే 500. డి అంటే 500. నెక్స్ట్ ఎం. ఎం అంటే 1000. ఇది 1. దిస్ రెఫర్స్ టు 5. వి అంటే 5. దిస్ ఈజ్ 10. దిస్ ఈజ్ 50. దిస్ ఈజ్ 100. దిస్ ఈజ్ 500. దిస్ ఈజ్ 1000. దిస్ ఈజ్ 1000. ఇవి ఈ లైన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ లైన్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీకు తెలుసు, సపోజ్ ఇది 1, ఇది 10. ఇలా రాస్తే 10 యువతలు రాస్తే దిస్ ఈజ్ 10. ఇంతవరకు ఏంది 10. ఎక్స్ డినోట్స్ 10. దానికి ముందు 1 రాస్తే రోమన్ లెటర్ ఐ రాస్తే దట్ రెఫర్స్ టు -1 చేయాలి. -1 చేయాలి. 10 - 1 9. ఇటు పక్క రాస్తేనేమో 10 + 1 11 అవుతుంది. ఇదే 1 ఇటు పక్క రాస్తే 10 + 1 11 అవుతుంది. అదే 1 లెఫ్ట్ సైడ్ రాస్తే మైనస్ చేయాలి మనం. ఓకే, సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ గమనిద్దాం. సో ఆ ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ లాస్ట్ టైం మీకు ఎన్టీపీసీలో అడిగింది ఎక్స్ సి ఇది ఏ రోమన్ నెంబర్కి ఏ నార్మల్ నెంబర్కి సమానం. దిస్ ఈజ్ ఎ రోమన్ లెటర్. ఇది రోమన్ అంకె. ఈ రోమన్ సంఖ్యని నార్మల్ సంఖ్యలోకి మార్చడం ఎలా? సి, మీరు చేయాల్సిన పని ఏం లేదంటే వీటిల్లో అన్నిటికన్నా పెద్దదేది మనకు తెలిసినంత వరకు వీటిల్లో అన్నిటికన్నా సి పెద్దది. సో సి ఎంత? సి 100. సికి ముందు ఏముంది? ఎక్స్ ఉంది, అంటే 10 ఉంది. సో 100 - 10 90. తర్వాత 5 + 1 6. దిస్ ఈజ్ 6 కదా. ఇట్లా బి పక్కన 1 రాస్తే ఐ రాస్తే దట్ ఈజ్ 6. మనకు తెలుసు 6. దిస్ ఈజ్ 6. దిస్ ఈజ్ 7. దిస్ ఈజ్ 8. ఇలా మనకు తెలుసు కదా. ఇలా తెలుసు కాబట్టి సో వీటిలో అన్నిటికన్నా పెద్దది ఏది ఉందో చూడాలి. వీటిలో అన్నిటికన్నా పెద్దది ఏముంది? సో ఇదేమో 10, సి ఏమో 100, వి ఏమో 5, ఐ ఏమో 1. ఈ లైన్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వీటిల్లో అన్నిటికన్నా పెద్దది ఏదో చూడాలి. వీటిల్లో అన్నిటికన్నా పెద్దది సి. సి స్టాండ్స్ ఫర్ 100. దీనికి లెఫ్ట్ సైడ్ ఏదైనా ఉంటే అది మైనస్ చేయాలి. సో 100 - 10 ఇంతవరకు 90. తర్వాత ఏముంది? తర్వాత పక్కన ఉన్నవి యాడ్ చేయాలి. పక్కన ఏముంది? 6 ఉంది. 5 1 6 ఉంది. సో ఇలా రాస్తే 6 కదా. సో ఈ నెంబర్ దేనికి సమానం అవుతుందంటే 96కి సమానం అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. XC అనేది
దేనికి సమానం? ఈ రెండిట్లో పెద్దది ఏది? x అంటే 10, c అంటే 100. సో ఈ రెండిట్లో పెద్దది 100, c పెద్దది కాబట్టి 100. 100కి లెఫ్ట్ సైడ్ ఏదన్నా ఉందంటే అది మైనస్ చేయాలి. 100లోంచి 10 తీసేస్తే 90. సో 90ని మనం ఈ రకంగా రాస్తాం. సో xc అంటే 90 దాని వాల్యూ. xc అంటే దాని వాల్యూ 90. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సిడి అన్న రోమన్ లెటర్ ఏ నార్మల్ సంఖ్యకి సమానం? ఈ రెండిట్లో పెద్దదేది? సి 100, డి 500. సో ఇది 500కి లెఫ్ట్ సైడ్ 100 ఉంది. లెఫ్ట్ సైడ్ ఏదన్నా ఉంటే అది తీసేయాలనుకున్నాం మనం. 500 మైనస్ 100 400 దీని వాల్యూ. సో 400ని ఇలా రాస్తాం. నెక్స్ట్ ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి తరువుగా వస్తుంది. నెక్స్ట్ డిఎక్స్సి. ఈ రోమన్ లెటర్ మన నార్మల్ సంఖ్యలో దేనికి సమానం? వీటిల్లో అన్నిటికన్నా పెద్దది ఏది? డి. సో డి 500. సో 500కి లెఫ్ట్ సైడ్ ఏం లేవు కాబట్టి ఏం తీసేయాల్సిన పని లేదు. రైట్ సైడే ఉన్నాయి కాబట్టి ఇది 500 కన్నా పెద్ద సంఖ్య. 500 ప్లస్ తర్వాత ఎంతో చూద్దాం. తర్వాత రెండిట్లో పెద్దది ఏది? సి. సి 100కి లెఫ్ట్ సైడ్ ఎక్స్ మార్క్ ఉంది. సో 100లోంచి 10 తీసేయాలి. 90. సో 500 ప్లస్ 90 దీని వాల్యూ 590 అవుతుంది. అన్నిటికన్నా పెద్దదేదో చూడాలి. మళ్ళీ ఆ మిగిలిన దాంట్లో పెద్దదేదో చూడాలి. వీటన్నిటిలో ఈ 3 లెటర్స్లో అన్నిటికన్నా పెద్దది డి ఫస్ట్ లోనే ఉంది. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, ఏం తీసేయాల్సిన పని లేదు. కాబట్టి ఈ నెంబర్ 500 కన్నా పెద్ద నెంబరే. కాబట్టి 500 ప్లస్ ఇదెంత? ఈ మిగిలిన రెండిట్లో మళ్ళీ పెద్దది చూడాలి. ఈ మిగిలిన రెండిట్లో మళ్ళీ పెద్దది ఏది? సి స్టాండ్స్ ఫర్ 100, ఎక్స్ స్టాండ్స్ ఫర్ 10. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి 100 మైనస్ 10 90 అవుతుంది. 590 దాని వాల్యూ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం 2-3 ఎగ్జామ్స్. నో ప్రాబ్లం. సిఎంఎక్స్సి. ఈ రోమన్ లెటర్ ఏ నార్మల్ నెంబర్కి సమానం? సో వీటిలో అన్నిటికన్నా పెద్దది ఇది ఎం స్టాండ్స్ ఫర్ 500. 500కి లెఫ్ట్ సైడ్ ఒక నెంబర్ ఉంది, లెఫ్ట్ సైడ్ సి ఉంది. 500 లెఫ్ట్ సైడ్ సి ఉందంటే 500లో 100 తీసేయాలి. ఇంతవరకు 400. తర్వాత ఉన్నది 400 ప్లస్. తర్వాత ఉన్న రెండు అక్షరాల్లో పెద్దది ఏది? సి. సికి లెఫ్ట్ సైడ్ 10 ఉంది. 100 మైనస్ 10 90. ఇంతవరకు ఏమో 400, ఇదేమో 90. సో దీని వాల్యూ మొత్తం ఎంత అవుతుంది? 490 అవుతుంది. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. చూస్తే కొంచెం లిటిల్ బిట్ కొంతమంది కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. యాక్చువల్గా ఏమీ కన్ఫ్యూజన్ లేదండి, ఏ నెంబర్నైనా సరే మనం చేసేయచ్చు. సో డిసి అన్నది ఏ నెంబర్కి సమానం? డిసి అన్నది రోమన్ నెంబర్. ఈ రోమన్ నెంబర్ ఏ నార్మల్ నెంబర్కి సమానం? ఈ రెండిట్లో పెద్దది డి అంటే 500. దీని లెఫ్ట్ సైడ్ ఏం లేదు కాబట్టి తగ్గించాల్సిన పని లేదు. సో ఈ నెంబరు 500 కన్నా పెద్ద నెంబరే. ఎందుకంటే దీనికి రైట్ సైడ్ లెటర్స్ ఉన్నాయి కానీ లెఫ్ట్ సైడ్ ఏం లేవు. కాబట్టి 500 ప్లస్ సి ఎంత? 100. 500 ప్లస్ 100 600 దీని వాల్యూ. లెఫ్ట్ సైడ్ ఉన్నవి తీసేయాలి, రైట్ సైడ్ ఉన్నవి కలపాలి. అన్నిటికన్నా పెద్దదేదో చూడాలి. డిఎల్.
డి అన్నది 500, లెఫ్ట్ సైడ్ ఏం లేవు, తీసేయక్కర్లేదు, కలపాలి. రైట్ సైడ్ ఉన్నది కలపాలి. రైట్ సైడ్ ఎల్ అంటే ఎంత 50, 600 ప్లస్ 50, దీని వాల్యూ 650, దీని వాల్యూ 650. సో డిఎల్ ఇస్ ఈక్వల్ టు 650. Sir. DL is equal to 550. D 500. So sorry, I'm sorry. DL is equal to D 500 plus 50, 550. I'm sorry, 650 or 550. Next CDL. CDL is equal to ఏ నెంబర్కి సమానం. వీటిల్లో పెద్దది ఏది? ఫస్ట్ పెద్దది చూడాలి, అదే టార్గెట్, అదే ఇంపార్టెంట్ విషయం. వీటిల్లో ఫస్ట్ పెద్దది డి. డి స్టాండ్స్ ఫర్ 500. డికి లెఫ్ట్ సైడ్ సి ఉంది. సి అంటే 100. సో 500లో 100 తీసేయాలి. ఇంతవరకు ఎంత అవుతుందయ్యా అంటే ఇది 500, లెఫ్ట్ సైడ్ 100 ఉంది, సి అంటే 100 కాబట్టి, సో లెఫ్ట్ సైడ్ 100 తీసేయాలి. 500 మైనస్ 100 400, ఇంతవరకు 400. ఇక ప్లస్ ఎల్ అంటే ఎంత 50. సో 400 ప్లస్ 50, దీని వాల్యూ ఎంత అవుతుంది 450 అవుతుంది. దీని వాల్యూ 450 అవుతుంది. నెక్స్ట్ సిఎం. వీటిల్లో అన్నిటికన్నా పెద్దది ఎం. ఎం స్టాండ్స్ ఫర్ 1000. ఎం అనే రోమన్ లెటర్ 1000కి సమానం. సో ఎంకి లెఫ్ట్ సైడ్ సి ఉంది. అంటే 100 తీసేయాలి. 1000, ఇది 1000 మైనస్ 100, దీని వాల్యూ 900. CDXL. వీటిల్లో ఫస్ట్ అన్నిటికన్నా పెద్దది డి. డి స్టాండ్స్ ఫర్ 500. 500కి లెఫ్ట్ ఏ ఉందండి, 500కి లెఫ్ట్ సి 100 ఉంది. సో ఇంతవరకు ఎంత అంటే 500 మైనస్ 100 400, ఇంతవరకు 400 ప్లస్ ఈ రెండిట్లో పెద్దది ఏది? ఈ రెండిట్లో పెద్దది ఎల్. ఎల్కి లెఫ్ట్ సైడ్ పెద్దది చూసుకోవాలి ఫస్ట్. ఎల్ పెద్దది. ఎల్ ఎంత 50. 50కి లెఫ్ట్ సైడ్ 10 ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంటే తీసేయాలి. 50 మైనస్ 10 40. సో ఇది 440కి సమానం. ఈ రోమన్ లెటర్ సిడిఎక్స్ఎల్ అన్న రోమన్ లెటరు 440కి సమానం. DCXL. దిస్ ఈస్ వెరీ ఈజీ. అన్నిట్లో పెద్దది డి. ఇది 500, లెఫ్ట్ సైడ్ ఏం లేవు, తీసేయక్కర్లేదు. 500 ప్లస్ సి అంటే 100. మిగిలిన 3 లెటర్ల పెద్దది సినే కదా. మిగిలిన 3 లెటర్ల పెద్దది సి. 100 ప్లస్ ఇంతవరకు 500 ప్లస్ 100 600. ఈ రెండిట్లో ఎల్ పెద్దది. ఎల్ 50 x 10. 50 మైనస్ 10 40. 50 మైనస్ 10 40. దీని వాల్యూ 640. This is a very easy one. 500 లెఫ్ట్ సైడ్ ఏం లేవు, అన్నిటికన్నా పెద్దది డి. లెఫ్ట్ సైడ్ ఏం లేవు. 500 100 800 ప్లస్ 50, దీని వాల్యూ స్ట్రైట్ 850. స్ట్రైట్ గా రాయొచ్చు, నో ప్రాబ్లం. 850. CM
L X. See, CMX LIX, CMX LIX. వీటిలో అన్నిటికన్నా పెద్దది ఏది? వీటిలో అన్నిటికన్నా పెద్దది ఏది? అన్నిటికన్నా పెద్దది M. M స్టాండ్స్ ఫర్ 1000. Mకి లెఫ్ట్ సైడ్ C ఉంది, అంటే 100 తీసేయాలి. 1000 మైనస్ 100, 1000 మైనస్ 100 900. తర్వాత మిగిలిన లెటర్స్ లో L పెద్దది. L ఎంత? 50. 50కి ముందు 10 ఉంది. 50 మైనస్ 10 40. 50 మైనస్ 10 40. మిగిలిన రెండిట్లో X అంటే ఆఫ్ కోర్స్ ఇలా రాస్తే 9 అని అంటేనే తెలుసు మనకి. అదర్వైజ్ X అంటే 10, ఇది 1, ఇది 1కి సమానం. 10 మైనస్ 1 9. వెరసి దీని వాల్యూ 949. CCC XL1 XLI. సో వీటిల్లో అన్నిటికన్నా పెద్దది Cనే. C స్టాండ్స్ ఫర్ 100. అంతకన్నా పెద్ద లెటర్ ఏం లేదు. Dలు Mలు లేవు. సో 100 ఇంతవరకు 300. మిగిలిన మూడు లెటర్స్ లో పెద్దదేది? L అంటే 50. దానికి ముందు మనకి ఎంత ఉంది? 10 తీసేయాలి. సో 50 మైనస్ 10 40. దిస్ ఈస్ 1. వెరస్ దీని వాల్యూ 341. దీని వాల్యూ ఎంతో చూద్దాం. అన్నిటికన్నా పెద్ద లెటర్ D. 500. 100 లెఫ్ట్ సైడ్ ఏం లేవు. 800 ఇంతవరకు 800. ఇది మిగిలిన రెండు లెటర్స్ లో C పెద్దది. దాని ముందు X ఉంది 10. 100 మైనస్ 10 90. 800 ప్లస్ 90 890. దీని వాల్యూ DCC XC అంటే దాని యొక్క వాల్యూ 890కి సమానం. ఈ రకంగా అట్లా ఏదైనా చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఎక్సెల్ లో పెద్దదేది L. L 50 మైనస్ 10 40. దీని వాల్యూ. సో చాలా సార్లు 2-3 సార్లు అడుగున్నారు. పర్టికులర్గా NTPC ఎగ్జామ్కే అడుగున్నారు. అఫ్కోర్స్ SI ఎగ్జామ్ కూడా అడుగుతారు. రోమన్ లెటర్స్ ఇచ్చా. రోమన్ లెటర్ దేనికి సమానం అని ఏం లేదు. ఈ లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు. దానికి యువతలు ఏదైనా ఉంటే అది తీసేయడం, పక్కనున్నవి యాడ్ చేయడం. ఆ మిగిలిన వాటిల్లో మళ్ళీ పెద్దదేదో చూసి ఆ పెద్ద యువతలు ఏదైనా ఉందో చూడాలి. ఉంటే తీసేయాలి, లేకపోతే ప్రొసీడ్ అయిపోవాలి. సో అవి రోమన్ లెటర్కి సంబంధించి. రోమన్ లెటర్ నుంచి నార్మల్ నెంబర్కి రోమన్స్ లో ఇచ్చిన నెంబర్ని, న్యూమరల్ని నార్మల్ నెంబర్గా మార్చడం. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, రాసుకొని నేర్చుకోండి. మీకు ఇంకేదైనా డౌట్ వస్తే మీరు కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయండి. సార్ ఫలానా నెంబర్ ఫలానా రోమన్ లెటర్కి ఏంటి, లేకపోతే ఫలానా నెంబర్ని రోమన్ లెటర్గా మార్చడం ఎలా, ఇది తెలిస్తే చాలు. కింద అట్లా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ని బట్టి మీరు చేయొచ్చు. రోమన్ నెంబర్ నుంచి నార్మల్ నెంబర్గా రాయటం మీకు ఈజీగా అర్థమైంది కాబట్టి మీరు ఆప్షన్స్ని బట్టి అట్నుంచి ఇటైనా రాయొచ్చు. ఒకవేళ నార్మల్ నెంబర్ ఇచ్చి దాన్ని రోమన్ నెంబర్గా మార్చమంటే అదైనా మీరు రాయొచ్చు. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ బిట్ ఏంటంటే మీకు ఒక గిగాబైట్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని బైట్స్కి సమానం లేకపోతే ఎన్ని మెగాబైట్లకు సమానం. దీనికి మనం ఒక చిన్న టేబుల్ వేసుకొని ఆ టేబుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ మీకు ఒక బైట్ 8 బిట్స్, 8 బిట్స్ ఇజ్ ఈక్వల్ టు ఒక బైట్కి సమానం. కంప్యూటర్ బిట్స్ తప్పకుండా 2-3 బిట్స్ ఇస్తారు. సో బేసిక్ ఫండమెంటల్సే, అఫ్కోర్స్ మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. 8 బిట్స్ ఇజ్ ఈక్వల్ టు ఒక బైట్. 8 బిట్స్ వచ్చి ఒక బైట్. తర్వాత 1024 బైట్స్, లేకపోతే ముందు 1024 బైట్స్ వచ్చి ఒక కిలోబైట్. ఒక కేబీ అంటే కిలోబైట్. 1000 ఎగ్జాక్ట్గా అండి, ఎగ్జాక్ట్గా ఒక కిలోబైట్ అంటే 1024 రాయాలి. 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా 1000 బైట్స్ అని రాస్తున్నారు. 1000 బైట్స్కి 1024కి పెద్ద డిఫరెన్స్ చాలా తక్కువలే అని చెప్పేసి చలామణి అవుతుంది. కానీ స్ట్రిక్ట్గా మాట్లాడితే ఒక కిలోబైట్ ఎన్ని బైట్లకు సమానం అంటే కిలోమీటర్స్కి మీటర్స్ 1000 లెక్కన, కిలోబైట్కి బైట్లు ఏంటంటే 1000 అని చెప్పకూడదండి. ఒక కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 బైట్స్. గుర్తుపెట్టుకోండి, ఒక కిలోబైట్ is equal to 1024 bytes. 1024 ని జనరల్ గా 2 యొక్క పవర్స్ లో రాస్తారు. 1024 అంటే 2 పవర్ 10. 2 పవర్ 10 అంటే దాని వాల్యూ 1024 వస్తుంది. 2 పవర్ 5 అంటే 32, మళ్ళీ 2 పవర్ 5 అంటే 32, 32 ఇంటూ 32 మల్టిప్లై చేస్తే 1024 వస్తుంది. కాబట్టి ఒక కిలోబైట్ ఎన్ని బైట్స్కి సమానం అంటే మీకు మామూలుగా నెంబర్స్లో ఇస్తే 1024 బైట్స్ అని రాయండి. 1000 బైట్స్ రాయకండి. 1024 బైట్స్. 1024 అంటే 2 పవర్ 10 బైట్స్. కిలోబైట్ తర్వాత మెగాబైట్. ఒక మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 కిలోబైట్స్. ఇది వస్తుంది ఇక్కడికి. ఒక మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 కిలోబైట్స్. కిలోబైట్ ఎన్ని బైట్లు? 2 పవర్ 10. 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 10 2 పవర్ 20 అవుతుంది. 2 పవర్ 20 బైట్స్. ఇంకా పవర్ 10 పెంచుకుంటూ పోవడమే. సో నెక్స్ట్ కిలోబైట్, మామూలుగా బైట్ తర్వాత కిలోబైట్ తర్వాత మెగాబైట్ తర్వాత గిగాబైట్. మామూలుగా మనం జీబీ అంటుంటాం కదా. ఒక గిగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 మెగాబైట్స్ అవుతుంది. 1024 మెగాబైట్స్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 30 బైట్స్. 2 పవర్ 30 బైట్స్. కిలోబైట్, నెక్స్ట్ మెగాబైట్, నెక్స్ట్ గిగాబైట్ తర్వాత నెక్స్ట్ టెరాబైట్. 1 టెరాబైట్. 1 టెరాబైట్ is equal to 1024 gigabytes. That is equal to 2 power 40 bytes. 2 power 40 bytes. See, kilobyte, megabyte తర్వాత గిగాబైట్, గిగాబైట్ తర్వాత టెరాబైట్ తర్వాత మీకు పెద్ద అవసరం లేదు. అయినా జస్ట్ ఊరిక మనం ఎలాగో మొదలు పెట్టాం కాబట్టి అన్ని జనరల్గా మనకు ఉండే 8 చెప్పుకుందాము. టెరాబైట్ తర్వాత పీటాబైట్. 1 పీటాబైట్. 1 petabyte is equal to 1024 terabytes. 1024 terabytes. That is equal to 2 power 50 bytes. Petabyte తర్వాత exabyte. 1 exabyte.
1 exabyte is equal to 1024 petabytes. ఇంకో 10 పెంచండి, 2 power 60 bytes. ఎగ్జాబైట్ తర్వాత జిగాబైట్ జెడ్తో వస్తుందండి, జిగాబైట్ ఏదో ఉంది. అంటే 1024 exabytes, that is 2070 bytes, 1270 bytes. జిటాబైట్ అండి, ఇది జెడ్బైట్ అంటే అదిగో ఫ్లోలో వచ్చేస్తుంది. పేటా, ఎక్సా, జిటాబైట్ తర్వాత మనకి లాస్ట్ది యోటాబైట్. ఒక యోటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 జిటాబైట్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 power 80 bytes. సో ఇది కంప్లీట్ టేబుల్ అబౌట్ ది బైట్స్. మిమ్మల్ని క్వశ్చన్ ఇలా అడిగారు, ఒక కిలోబైట్ ఎన్ని బైట్స్ కి సమానం? మీ ఆన్సర్ 1024 బైట్స్ లేదా 2 power 10 బైట్స్. మీకు ఆప్షన్ ఇట్లా అయినా ఇచ్చి ఉండొచ్చు. ఒక కిలోబైట్ ఎన్ని బైట్లకు సమానం అంటే 1024 బైట్స్ అన్నా రాయండి ఆప్షన్స్ లో, లేదా 2 power 10 బైట్స్ అయినా రాయండి. అట్లే ఒక మెగాబైట్ ఈ హైరార్కీ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఒక మెగాబైట్ ఎన్ని కిలోబైట్లకు సమానం ఉన్నాడు అనుకోండి, వీటన్నిట్లో 1024 వచ్చాయి చూడండి. దీనికి పైదే ఇస్తే 1 మెగాబైట్ ఎన్ని కిలోబైట్లకు సమానం అన్నాడు? 1024. ఒక గిగాబైట్ ఎన్ని మెగాబైట్లకు సమానం అన్నాడు? 1024. ఒక టెరాబైట్ వచ్చి ఎన్ని గిగాబైట్లు అన్నాడు? సేమ్ 1024. అలా కాకుండా సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేశాడు, ఒక టెరాబైట్ వచ్చి ఎన్ని కిలోబైట్లకు సమానం అన్నాడు? అందుకే నేను ఇది ఇచ్చింది. ఒక టెరాబైట్ వచ్చి 2 ఎన్ని బైట్లకు సమానం అంటే 2 power 40. ఒక టెరాబైట్ వచ్చి ఎన్ని కిలోబైట్లకు సమానం అన్నాడు? ఒక టెరాబైట్ వచ్చి చూడండి, ఒక టెరాబైట్ వచ్చి ఎన్ని బైట్లు అడగల, బైట్లు అడిగితే 2 power 40. ఒక టెరాబైట్ వచ్చి ఎన్ని బైట్స్ అంటే 2 power 40. అయితే ఒక టెరాబైట్ వచ్చి ఎన్ని కిలోబైట్లు అన్నాడు? ఒక టెరాబైట్కి గిగాబైట్లు 2 power 10, గిగాబైట్కి మెగాబైట్లు ఇంకో 2 power 10, మెగాబైట్కి కిలోబైట్స్ ఇంకో 2 power 10. సో ఒక టెరాబైట్ వచ్చి ఎన్ని కిలోబైట్లు అంటే ఎన్ని స్టెప్పులు దాటాం? 1 స్టెప్పులు, 2 స్టెప్పులు, 3 స్టెప్పులు దాటాం. 3 స్టెప్పులు దాటాం కాబట్టి 2 power 30, 3 పదులు 30. ఒక టెరాబైట్ వచ్చి ఎన్ని కిలోబైట్లకు సమానం అంటే 2 power 30 కిలోబైట్లకి సమానం. ఎన్ని బైట్లకు సమానం అంటే 2 power 40కి సమానం. అట్లనే ఒక టెరాబైట్ వచ్చి ఎన్ని మెగాబైట్లు అన్నాడు? ఒక టెరాబైట్ వచ్చి ఎన్ని మెగాబైట్లకు సమానం అన్నాడు? ఒక టెరాబైట్ వచ్చి ఎన్ని మెగాబైట్లకు సమానం అన్నాడు? సో ఒక టెరాబైట్కి 2 power 10 గిగాబైట్లు, ఒక గిగాబైట్కి మళ్ళీ ఇంకో 2 power 10 మెగాబైట్లు. కాబట్టి 2 సార్లు వచ్చింది. కాబట్టి 2 power 20. 2 స్టెప్పులు దూరం కదా, ఇదొక స్టెప్. 2 స్టెప్పులు దాటితే మనకి టెరా నుంచి మెగా వస్తుంది. టెరా నుంచి మనకి మెగా రావాలంటే ఇదొక స్టెప్. 2 స్టెప్పులు దాటాలి కాబట్టి 2 పదులు 20. 2 power 20 మెగాబైట్స్. సో ఈ రకంగా దేని నుంచి ఏదైనా కూడా ఒక జిటాబైట్ వచ్చి ఎన్ని గిగాబైట్లు అన్నాడు. జిటాబైట్ నుంచి గిగాబైట్ రావడానికి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? అన్ని పదులు. 1 స్టెప్, 2 స్టెప్పులు, 3 స్టెప్పులు, 4 స్టెప్పులు. సో ఒక జిటాబైట్ నుంచి గిగాబైట్ రావాలంటే ఇంత దూరం ఇవ్వకపోవచ్చు మీకు, జస్ట్ ఒక ఐటమ్ చెప్తున్నాం కాబట్టి డిస్కస్. ఒక జిటాబైట్ ఎన్ని గిగాబైట్లకు సమానం అంటే జిటాబైట్ నుంచి గిగాబైట్ రావడానికి 4 స్టెప్స్ ఉన్నాయి. 1 స్టెప్, 2 స్టెప్స్, 3 స్టెప్స్, 4 స్టెప్స్.
కాబట్టి 2 power 40 వేయాలి. 2 power 40 గిగాబైట్స్. 2 power 40 గిగాబైట్స్. అదే ఒక గిగాబైట్ ఎన్ని బైట్స్కి సమానం అంటే 2 power 70. సో ఈ టేబుల్ని గుర్తుపెట్టుకొని దేని నుంచి దేంట్లోకైనా మార్చడానికి మీరు అలవాటు పడండి, కొంత ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ వస్తే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. జనరల్గా మీకు మ్యాక్సిమం టెరాబైట్ దాకా, మ్యాక్సిమము ఇంకా పెటాబైట్, ఎగ్జాబైట్, జిటాబైట్, యోటాబైట్ అడిగే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. అయితే ఏంటంటే మనం అన్ని నేర్చుకుంటే ఒకవేళ ఏది అడిగినా సరే ఈ సింపుల్ థింగ్ కాబట్టి ప్రాబ్లం మిస్ కాకుండా ఉంటుంది. తర్వాత ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే ఒకవేళ 1000 బైట్స్ అని ఇస్తే ఆప్షను ఇంకా అన్ని సున్నాలే ఉంటే మీరు 1000 పెట్టండి. కానీ 1000 బైట్స్ ఒక చోట, 1024 ఒక చోట ఉంటే 1000 పెట్టమాకండి. మీటర్స్ లెక్కన కిలోమీటర్కి మీటర్లు 1000 కదా అని చెప్పేసి కిలోబైట్కి బైట్లు 1000 అని పెట్టకండి. ఇంకా ఆప్షన్స్లో అన్ని 1000, 2000, 3000, 4000 అన్ని సున్నాలు ఉంటే 1000 పెట్టండి. కానీ లేకపోతే 1024 కనుకుంటే 1024 పెట్టండి, లేకపోతే 2 power 10 పెట్టండి. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ బైట్స్. సో ఈ ప్రాబ్లము మనకి 2 సార్లు ఎన్టీపీసీకి, 2 సార్లు ఎస్ఐకి అడుగున్నారు. రోమన్ లెటర్కి సంబంధించి అడుగున్నారు, దీనికి సంబంధించి అడుగున్నారు. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఐటమ్స్ చూద్దాము. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్. థ్యాంక్ యూ.